దేవుని స్తోత్రం. కానీ దేవుడు మనల్ని ఒడ్డున పడేశాడు. ఆ ఒడ్డున పడేసినటువంటి ఆ మనము ఇంకా లోతుకు నిండిపోయినటువంటి ప్రజలు ఇంకెందరో ఉన్నారు. వారి సమస్యలతోటి, ఇరుకులతోటి, ఇబ్బందులతోటి, దేవుని స్తోత్రం, రోగాలతోటి, అప్పులతోటి, జటిలమైన సమస్యలతోటి, దేవుని స్తోత్రం, కుదరని రోగాలతోటి, చిక్కులుగా ఉన్నటువంటి ఆ సమస్యల్లోంచి ప్రజలు ఎందరో నలిగిపోయి పీకల దాకా మునిగిపోయి ఉన్నారు. స్తోత్రం. అందుకని అట్లాంటి వారి కోసం మనల్ని దేవుడు ఒడ్డున పడేశాడు కదా. ఇంకా పీకల లోతులుగా మునిగిపోయినటువంటి వాళ్ళ కోసం దేవుడు చెప్తున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదును బట్టి, దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూషలేమును సిద్ధపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. చూడండి, దావీదు దేవుడంట. చూడండి, మన దేవుడు అసలు ఆయన్ని మనం వర్ణించలేమండి. దేవుని స్తోత్రం. దావీదు దేవుడంట. దేవుడు ఏమంటాడంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. మనం కూడా అలాగ పిలిపించుకోవాలండి. దేవుని స్తోత్రం.